తిరుపతి దేవస్థానం అనేది కోట్ల మంది భక్తులకి ఒక ఆరాధ్య దైవంలాగా పెద్ద టెంపుల్ అది. అలాంటి చోట కూడా ఇలాంటి లడ్డూల్లో అది ఏదైతే అక్కడ స్పెషలైజేషన్ లడ్డు ఉందో దాంట్లో గేదె కొవ్వు, గొర్రె కొవ్వు, పంది కొవ్వు ఇలాగ కలిసి ఇప్పటి వరకు అయితే దాన్ని కలుషితం చేశారంట. అది కూడా వైసీపీ ప్రభుత్వంలో ఉన్న క్యాండిడేట్ ఉన్నప్పుడు కానించి ఇలా జరుగుతుంది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని గమనించి ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్కి క్వాలిటీ చెకింగ్ చేస్తే దాంట్లో విస్తుపోయే నిజాలు అయితే బయటపడినాయి. ఇది చాలా దారుణం. కొన్ని కోట్ల మందికి అది భక్తులకి నిలయంగా నిలిచిన తిరుపతి దేవస్థానంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా దరిద్రం. ఇది అసలు జీర్ణించుకోలేని విషయం. ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే కలిసిందో ఆవు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, గొర్రె కొవ్వు కానీ వాటిలన్నింటినీ దేవుళ్ళకి పూజిస్తాం మనం. వరాహి అని కానీ, గోమాత అని కానీ ఇలా పూజిస్తాం. అలాంటి కొవ్వుని తీసుకెళ్ళి లడ్డూలో కలపడం